హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి స్పెషల్ తాటి బూరెలు తాటి గారెలు. ఓకే, పిండి కలిపేసుకున్నాం. ఆల్రెడీ ఒక వాయిస్ అనుకోండి, ఇదిగో అవుతూ ఉన్నాయి. కొన్ని అయితే గారెలు వేసాను ఇప్పుడే, తర్వాత బూరెలు వేసాను. మాడిపోయిన అనుకోకండి, కలరే కొంచెం అలా ఉంది. ఫ్రిడ్జ్లో తీసేసాను, అందుకని కొంచెం కలర్ వచ్చింది, ఏం కాదు. ఇంకా చిన్నవి వేసుకోవాలి. బాగా సిమ్లో పెట్టి, పెద్ద వేసుకుని బాగా సిమ్లో పెట్టి గంట చేయాలంటే మన వల్ల అవ్వదు. అందుకని చిన్న చిన్నవి వేసుకుంటే గమ్మున అయిపోతుంది. ఇది బెల్లం, వరిపిండి, తాటిపేసు. ఓకే, ఇంకోవై తర్వాత వేసుకుందాం. అదిగోండి, చాలా వేసేసాను. ఇవి కలర్ లైట్ కలర్ వేయించాను, ఎందుకంటే అది మీకోసమే. ఎందుకంటే ఇది డార్క్. ఎందుకంటే అందరికీ అన్ని కలర్ నచ్చవు కదా. ఒకరికి లైట్గా నచ్చుతుంది, ఒకరికి కొంచెం డార్క్గా నచ్చుతుంది కలర్స్. ఇది తిని కూడా ఏగిపోయినాయి, మసి అయిపోయినాయి, మాడిపోయినాయి అనుకుంటాం కదా మనం. అది ఇదేంటారు బాబు మార్చేశారు, ఇలా మార్చేశారేంటి అంటారు. అందుకని మీకోసం కూడా కొంతమందికి లైట్గా, కొంతమందికి డార్క్గా వేగించాను. ఆల్రెడీ ఇంకో వాయ అయిపోతుంది, లాస్ట్ వాయ. దేంట్లో బెల్లం, ఇలాచీ పౌడరు, వరిపిండి, తాటిపేసు. యాక్చువల్లీ ఇది అప్పుడే రెండు నెలల క్రితం వచ్చింది మన ఇంటికి. వస్తే అదేమో నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అప్పటికప్పుడు వేయాలంటే అన్నీ అవ్వవు కదా అనేసి ఫస్ట్ కొన్ని వేసుకున్నాం. అప్పుడైతే వీడియో తీయలేదు. ఇప్పుడైతే మన వ్యూవర్స్ కోసం చేస్తున్నాను. అతిథి దేవో భవ అన్నారు, మీరే మా దేవుళ్ళు కదా. మరి ముందు మీరు చూసి లైక్ చేస్తేనే కదా ఈ యూట్యూబ్ అనే ఛానల్ ముందుకు వెళ్ళేది. అందుచేతే మీకోసమే చేస్తున్నాను, పర్టికులర్గా మీకోసమే చేస్తున్నాను. తినేది మేమైనా చూసి ఓ చాలా బాగా వచ్చినాయి అని మీరే కదా డిసైడ్ చేసేది. మంచిగా వచ్చినాయో లేదో మీరే డిసైడ్ చేసేది. అందుకనే మీకోసం ఈ స్పెషల్ పొయ్యి కట్టేసాను. స్పెషల్ రెసిపీ కొంచెం నా నోళ్ళు తడిబడిపోతుంది. ఏదో ఒకటి నోరు ఊరిపోతున్నాయి, నోట్లో నోళ్ళు ఊరిపోతున్నాయి. అందుకని అలా మాట్లాడేస్తూ ఉంటాను. చూడండి గారిదిగో చాలా బాగా వచ్చింది. చిన్నవి బూరెలు, పెద్ద వేసుకోవచ్చు, కానీ నాకు అలా ఇష్టం కాదు. ఇవైతే బాగా తినేవాళ్ళు 4 తినేవాళ్ళు 6 తింటారు. ఆ పెద్ద అనుకోండి 2 తిని సోమానేస్తారు. అందుకని నేను ఇలా తీసాను. తాటి గారెలు, తాటి బూరెలు టేస్ట్ చేద్దామంటే బాబాయ్ కాలిపోతున్నాయి. అందుకే ఇప్పుడు మా వాళ్ళు వస్తున్నారు, అందుకని వాళ్ళ కోసమే వేసాను. ఫస్ట్ మీరే చూసి నచ్చినాయో లేదో ఒక కామెంట్ పెట్టకపోయినా ఒక లైక్ అండ్ షేర్. ఓకేనండి. ఈరోజు చుట్టాలు వస్తున్నారన్నాను కదా. చుట్టాలేంటి, మా ఇంట్లో వాళ్ళు అతిథులే. వాళ్ళ కోసం ఏం చేసాను చూస్తారా? చూద్దరు కానీ ఇదిగో మటన్ కర్రీ. ఓకే, మటన్ కర్రీ అయిపోయింది. ఇంకొకటి స్పెషల్ రెసిపీ చేశాను.
మీరే చూడాలి. ఇప్పటివరకు నేనైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఎలా ఉందో. వావ్. చికెన్ కాదు నాటుకోడి మటన్ బిర్యానీ విత్ బాస్మతి రైస్. ఎలా వచ్చిందో తిని చూడాలి. ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు మామూలు బిర్యానీ చేసేస్తూ ఉంటాను, కానీ ఇది ఫస్ట్ టైం ఇలా చేయటం. వెరీ వెరీ నైస్గా వచ్చింది. చూడాలి టేస్ట్ ఎలా ఉందో. దమ్ బిర్యానీ కింద అడుగు నుండిపోయింది అంత గ్రేవీ. దమ్ బిర్యానీ. ఓకేనండి, ఉంటాను మరి.